ప్రైజ్ లార్డ్. బాగున్నారా? ప్రియమైన వారలారా, ఈ దినము ధ్యానం కొరకు రోమాపత్రిక 8వ అధ్యాయము మొదటి వచనంలో చూసినప్పుడు దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. చూడండి, బైబిల్ ఉన్న వారు ఒకసారి దేవుని ఒక వాక్యాన్ని నేను చదువుతాను. చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయము మొదటి వచనము. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. చూసారా ప్రియమైన వారలారా? అక్కడ ఒక్క క్షణం ఆలోచించండి. అనేక మార్లు ఈ మాటను మీరు చదివి ఉండొచ్చు. అనేక మార్లు మీరు దేవుని సేవకులు చెప్తా ఉంటే విని ఉండొచ్చు. ఇది మాకు తెలిసిన మాటలే, మేము చదివిన మాటేలే అని నువ్వు అనుకుంటున్నావేమో. ఒక్క క్షణం ఆలోచించండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. అంటే అక్కడ ఆలోచించండి, క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదు అంటే క్రీస్తు యేసునందు లేని వారికి శిక్ష ఉన్నట్లే కదా. ఆలోచించారా? ఈ కోణంగా ఎప్పుడైనా ఆలోచన చేశారా? మనం ఆలోచించాం. ఏమంటావు? నాకు తెలిసిన మాటేలే, నేను చదివిన మాటేలే, నేను విన్న మాటేలే అనుకుంటావు. కానీ ఒక్కసారి ఆలోచించు, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. మరి క్రీస్తు యేసునందు లేని వారికి శిక్ష ఉన్నట్లే కదా. ఇప్పుడు మన సహజ జీవితంలోనికి వద్దాం. నీ జీవితంలో నువ్వు క్రీస్తు యేసునందు ఉన్నావా, లేక క్రీస్తు యేసునందు ఉన్నానని భ్రమపడుతూ బ్రతుకుతున్నావా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. ప్రియమైన వారలారా, ఎవరిని ఏలెత్తి చూపించటానికి నేను మాట్లాడట్లేదు, కానీ మీలో సహోదరుడిగా చెప్తా ఉన్నాను. దేవుని రాకడ సమీపంగా ఉందని అనేకుల ద్వారా దేవుడు బోధిస్తా ఉంటే మనం వింటూ ఉన్నాం. మరి ఈరోజు నువ్వు క్రీస్తు యేసుతో ఉంటేనే ఆయన రాజ్యములో ప్రవేశిస్తావు. క్రీస్తు యేసుతో జీవిస్తేనే ఆ శిక్ష లేకుండా బ్రతుకుతావు. ఆలోచన చేయండి. నీవు నీ కుటుంబము క్రీస్తు యేసుతో బ్రతుకుతున్నావా? క్రీస్తు యేసుతో జీవిస్తున్నావా? ఇక్కడ దేవుని ఒక వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. అంటే క్రీస్తు యేసుతో ఎవరైతే ఉండరో, క్రీస్తు యేసుతో ఎవరైతే జీవించరో, క్రీస్తు యేసుతో ఎవరైతే నడవరో వారికి శిక్ష ఉంది. నువ్వు పెద్ద బైబిల్ పట్టుకుని దేవుని మందిరానికి వచ్చిన, తెల్లని వస్త్రాలు వేసుకొని ఆరాధనలో ప్రవేశించి వెలుగెత్తి ప్రార్థన చేసిన, భాషలు మాట్లాడినా, నీకిష్టం వచ్చినట్టుగా పాటలు పాడినా, నీకిష్టం వచ్చినట్టుగా దేవుని వాక్యాన్ని బోధించిన, అనేకులు వీధిలో, నీ యొక్క వీధిలో అనేకులు నీవు భక్తురాలువి, భక్తుడివి అని నిన్ను పొగిడిన ప్రయోజనము లేదు. ఎప్పుడు ప్రయోజనము? క్రీస్తు యేసునందు నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో, క్రీస్తు యేసునందు ఎప్పుడైతే నువ్వు బ్రతుకుతావో అప్పుడే నీ జీవితానికి ఒక అర్థము, అప్పుడే నీ జీవితంలో మేలులు ఆశీర్వాదములు పొందుతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మీయ జీవితంలో ఎప్పుడైనా ఈ కోణంగా ఆలోచించావా? నీవు అనుకుంటావు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అని దేవుని సేవకులు చదవగానే, ఆ వాక్యం రాగానే, నేను ఎప్పుడు చదివిన మాటేలే, అనేక మార్లు విన్న మాటేలే, పాస్టర్ గారు చెప్పిన ప్రసంగమే చెప్తా ఉన్నాడు అనుకుంటావు. కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడని నువ్వు ఎరిగితే ఆ క్షణమే నువ్వు పశ్చాత్తాపపడు. ఆ క్షణమే దేవుడి సన్నిధిలో కన్నీరు కార్చు. చూడండి, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. అంటే వారు తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉంటారు, దేవుని రాజ్యములో ప్రవేశిస్తారు. ఈ రోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకైతే తెలియదు, కానీ ఈ యొక్క లైవ్ చూస్తున్న, ఈ ప్రార్థన వింటున్న, ఈ యొక్క వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో ఒక్కసారి ఒక్క నిమిషం నువ్వు ఆలోచింపగలిగినట్లయితే క్రీస్తు యేసుతో ఉన్నావో లేదో నీకు తేటగా కనపడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, బూతులు ఆడుతూ నేను క్రీస్తుతో ఉన్నాననుకుంటున్నావేమో, అబద్ధాలు ఆడుతూ క్రీస్తుతో ఉన్నాననుకుంటున్నావేమో, మోసము చేస్తూ క్రీస్తుతో ఉన్నాననుకుంటున్నావేమో, త్రాగుతూ క్రీస్తుతో బ్రతుకుతున్నాను అనుకుంటున్నావేమో, వ్యభిచారము చేస్తూ క్రీస్తుతో బ్రతుకుతూ ఉన్నాను అనుకుంటున్నావేమో, ఇంకా అనేక రకరకాలుగా జీవిస్తూ ఈ లోక సంబంధమైన వాటికి నువ్వు బానిసలయ్యి, నేను యేసు ప్రభుతోనే ఉన్నాను, నేను యేసు ప్రభు సన్నిధికి పోతున్నాను, నేను ఆదివారం చర్చికి పోతున్నాను, ఆరాధనలో ఉంటున్నాను అనుకొని భ్రమలో బ్రతుకుతున్నావు. కానీ
నువ్వు క్రీస్తు యేసునందు లేవు అన్న సంగతి దేవుని ఎదుట నువ్వు నిలుచొని నిన్ను నువ్వు పరీక్షించుకోవాల్సిన సమయము ఆసన్నమైంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పకనే చెప్తా ఉన్నాడు, దేవుడు మాట్లాడకనే మాట్లాడుతా ఉన్నాడు, నీతో మాట్లాడుతా ఉన్నాడు, భక్తుని ద్వారా తెలియపరుస్తా ఉన్నాడు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. కనుక ఈ రోజు నుండి అయినా నువ్వు ఒక్కసారి ఆయన సన్నిధిలో పశ్చాత్తాపపడి, అయా ఈ దినము నుండి అయినా నేను తీర్మానం చేసుకుంటున్నాను, నీతో జీవిస్తాను, నీ యందు జీవిస్తాను, నీతో బ్రతుకుతాను, నీతో కలిసి నడుస్తాను నాయన. అందుకే పౌలు గారు అంటాడు, ఇదిగో నేను క్రీస్తును పోలి నడుస్తున్నాను, మీరు నన్ను పోలి నడవండి అంటాడు. మరి నీవు క్రీస్తును పోలి నడుస్తున్నావా? నువ్వు క్రీస్తును పోలి జీవిస్తున్నావా? పౌలు గారు చెప్తా ఉన్నాడు, నేను క్రీస్తును పోలి నడుస్తున్నానని. నీ జీవితంలో ఏ రోజైనా యేసు క్రీస్తు పోలి నడుస్తున్నానని నీ బంధువుల ఎదుట, నీ రక్త సంబంధుల ఎదుట చెప్పగలిగావా? నీ ఇంటి చుట్టుపక్కల ఎదుట చెప్పగలిగావా? ఆ ధైర్యం నీకుందా? ఒక్కసారి ఆలోచన చెయ్యి. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తుతో నడవటం అంటే ఆయనలాగా ధరించుకొని, ఆయనలాగా వస్త్రాలు వేసుకొని, ఆయనలాగా జుట్టు పెంచుకొని నడవటము కాదు, ఆయన గుణగణాలు కలిగి బ్రతకటం. సహజంగా లోకములో అందరూ అంటారు, అరే వీడికి వీళ్ళ తండ్రి యొక్క గుణం వచ్చిందిరా, వీడికి వీళ్ళ తల్లి గుణం వచ్చింది, ఈమెకి ఈ తల్లి గుణం వచ్చింది అంటారు. మరి నీకు నీ తండ్రి గుణగణాలు వచ్చాయా? నీకు నీ తండ్రి అయిన యేసుక్రీస్తు యొక్క గుణగణాలు వచ్చాయా? ఒక్కసారి ఆలోచన చేయి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, జీవాధిపతి, ఇదిగో నాయన, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష లేదని మీ యొక్క భక్తుల ద్వారా మీరు మాట్లాడి ఉన్నారు. ఇగో మా ప్రియులు, మా సహోదరుల్ని వాక్యం విని ఉండగా వారి జీవితంలో ఈ రోజు నుండి అయినా ప్రభా నీ యందు నిలిచిండి బ్రతకటానికి, నీతో కలిసి జీవించటానికి నీ కృప దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.